Hello. వెల్కమ్ టు దర్శిని తెలుగు బ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చిన్న తిరుపతికి అయితే వెళ్తున్నాము. మేమైతే వైకుంఠ ఏకాదశి రోజు చిన్న తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఊరు నుంచి చిన్న తిరుపతి కొంచెం దూరమే, అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. చాలా మంది దీని ద్వారకా తిరుమల అని చిన్న తిరుపతి అని పిలుస్తూ ఉంటారు. చిన్న తిరుపతి వెళ్ళడానికి చాలా బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటూ ఉంటాయి అన్ని ఏరియాస్ నుంచి. మేమైతే మచిలీపట్నం నుంచి అయితే వెళ్తున్నాము. మచిలీపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే బస్ అయితే ఉంది. చిన్న తిరుపతికి రీచ్ అవ్వగానే అక్కడ మనకైతే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కొండపైకి తీసుకెళ్ళటానికి. మేమైతే మెట్లు మార్గంలో నుంచి వెళ్దాం అనుకున్నాము. సో మెట్లు మార్గం నుంచి అయితే వెళ్తున్నాము. మెట్లు కూడా ఎక్కువేమి ఉండవు, ఒక 20-30 అలా ఉంటాయి. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తుంటే, దూరం నుంచి వస్తుంటే ఇక్కడ చిన్న తిరుపతిలో స్టే చేయడానికి గుడి సరౌండింగ్స్ లో చాలా రూమ్స్ అయితే ఉంటాయి. ఈ గుడికి మామూలు రోజుల్లో వెళ్ళినప్పుడు ఎక్కువ జనం అయితే ఉండరు, కానీ ఈ రోజు వైకుంఠ ఏకాదశి అవడం వల్ల చాలా అంటే చాలా ఎక్కువ మంది జనం అయితే వచ్చారు. ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే తలనీలాలు అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బస్ దిగిన దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక కార్నర్ సందు అయితే ఉంటుంది. అక్కడికి ఎవరినైనా అడిగినా చెప్తారు. ఆ సందులోకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి తలనీలాలు ఇచ్చే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. తలనీలాలు ఇవ్వాలంటే అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి, 25 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఆపోజిట్ లోని ఈ రోడ్ అయితే ఉంటుంది. మా డాడీ అయితే తలనీలాలు అయితే ఇచ్చేసారు. అక్కడే ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మేమైతే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మేమైతే మెట్ల మార్గం నుంచి అయితే వెళ్తున్నాము. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవడం వల్ల గుడంతా పూలతో అలంకరించారు. చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలా ఎక్కువ జనం కూడా ఉన్నారు ఆ రోజు. ఇంకా అక్కడే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్ అయితే ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కుని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్లోకి వెళ్తూ గుడి గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో ఒకటి. ఇది తిరుమల తిరుపతిని పోలి ఉండడంతో భక్తులు ప్రేమగా దీన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు. తిరుమల వెళ్ళలేని భక్తులకు ఇది ఒక మహావరం లాంటి క్షేత్రం. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో ద్వారకుడు అనే గొప్ప ఋషి నివసిస్తూ ఉండేవారు. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఏకాగ్రతతో త్యాగంతో ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమయ్యారు. కానీ అప్పటికే ద్వారకుడు ఋషి వృద్ధాప్యంలో ఉండడంతో స్వామిని పూర్తిగా దర్శించలేకపోయారు. అప్పుడు స్వామి ఇలా వర్ణించారు: నీవు నన్ను పాదాల వరకే దర్శించగలిగావు, భవిష్యత్తులో భక్తులు కూడా నా పాదాల నుంచే దర్శనం పొందుతారు. ఇదే ద్వారకా తిరుమల యొక్క అత్యంత ప్రత్యేకత. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాల నుంచే దర్శనమిస్తారు. ఇది తిరుమలలో లేని ప్రత్యేక సంప్రదాయం. స్వామి అలంకరణ, పూజా విధానం తిరుమల సాంప్రదాయాలను అనుసరిస్తాయి. స్వామి పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమల తిరుపతిలో దర్శనం చేసుకున్న ఫలితాన్ని ఇస్తుంది. ద్వారకా తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రధాన పండుగలు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాస ఉత్సవాలు. ఈ సమయంలో లక్షలాది భక్తులు తరలి వస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం సంతాన సమస్యలు, వివాహ అడ్డంకులు, ఆర్థిక కష్టాలు ఈ స్వామి దర్శనంతో తొలగిపోతాయని విశ్వాసం. అందుకే ఈ ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, భక్తుల ఆశల కేంద్రం. తిరుపతి లాంటి మహిమ, ప్రశాంతమైన వాతావరణం, అపారమైన భక్తి ఇవన్నీ కలిసిన దివ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ స్టోరీ తెలుసు లేదో కమెంట్ చేయండి. ఇంకా మేము వెళ్ళిన రోజు వైకుంఠ ఏకాదశి అవ్వడం వల్ల చాలా అంటే చాలా జనం ఉన్నారు. ఉచిత దర్శనంకి వెళ్తే కనుక ఈజీగా 4 hours పడుతుందని చెప్పారు. ఇంకా మేమైతే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఉచిత దర్శనం వెళ్ళిన వాళ్ళకి కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ కంపార్ట్మెంట్స్ లో కూర్చోపెట్టి లైన్ బై లైన్ వదిలి అలా పంపిస్తున్నారు. ఈజీగా 4-5 hours అయితే పడుతుంది. ఇంకా మేమైతే 100 రూపీస్ లైన్ కి అయితే వెళ్ళాము. ఆ రోజు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. క్యూ లైన్ వేరే వైపు నుంచి అయితే ఉంది వైకుంఠ దర్శనానికి కదా. ఇంకా మేము వెళ్తున్నప్పుడు అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలా స్టాల్స్ అయితే ఉంటాయి.
రోజు అంతమంది జనం ఉన్నా కూడా మాకైతే 2 సార్లు దర్శనం అయ్యింది అనుకోకుండా. నేను ఫ్రీ దర్శనానికి కంపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడే చాలా జనం ఉన్నారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఆల్రెడీ గుడిలో ఒక మండపం అయితే ఉంటుంది. దాని ఎదురుగుండానే మళ్ళీ కొత్త మండపం అయితే కట్టారు. ఆ మండపంలో చాలా రకాల దేవుళ్ళు అవతారాలు అన్ని విగ్రహాల రూపంలో అయితే కట్టారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.